గాంధీ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి అవకాశమే లేకుండా ఆ పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పనిని పెంచాము, మీరు దాని ప్రకారము అన్ని రకాల హక్కులు ఉంటాయి మీకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 రోజులే పని జరగడం లేదనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. బడ్జెట్లేమో గత 4-5 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి బడ్జెట్ క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తూ ఇంకోవైపున పని దినాలు పెంచామని చెప్పేసి దేశ ప్రజానికాన్ని బ్లఫ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంటులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయినా ఇప్పుడే మన డానీ గారు చెప్పినట్టు ఎలాంటి నిరసనను కూడా ఈరోజు ప్రభుత్వం లెక్క చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేకుండా పోతా ఉంది. కాబట్టి దాని ఇష్టరాజ్యంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మనము ఇప్పుడు పెద్దలందరూ కూడా మా వాళ్ళు కూడా మాట్లాడినారు కాబట్టి రేపు భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదర్ దాన్ బీజేపీకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కాకుండా అదర్ దాన్ ద పొలిటికల్ పార్టీసు, ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలోకి పోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. అంటే ఢిల్లీలో వేరే పద్ధతిలో మాట్లాడి, పత్రికల్లో వేరే మాట్లాడి మళ్ళీ వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమానికి చెప్తా ఉంటే అంటే మళ్ళీ మనం వాళ్ళను ఏదో పద్ధతిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే మోసం చేసిన వాడికి సహకరించినట్టు వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి వాళ్ళు లేకుండానే ఎంత చేయగలిగితే అంత మనం అందరం కలిసి గట్టిగా ఆందోళన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి సూచన. రెండోది, గాంధీ మహాత్ముడి పేరు కేవలం ఏదో ఆ పేరులో ఉందని తొలగించారు, అది ఏదో పేరు వేరే పెట్టారు, వికసిత భారత్ రామ్జీ అనేటువంటిది పెట్టారు అనేటువంటిది అయితే కాదు. ఇందులో బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము నిగూఢంగా అందులో దాగుంది. గాంధీ మహాత్ముని కాల్చి చంపినటువంటిది, కాల్చి చంపించడానికి ప్రిపరేషన్ చేసినట్టు వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి మహాత్ముడి పేరు ఎత్తిన ప్రతి సందర్భంలో కూడా అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది.